when we speak and accuse other people, మనం మాట్లాడి ఇతరులను నిందిస్తున్నప్పుడు, that is doing the work of the devil. అది సాతాను పని మనం చేస్తున్నాం. Satan is called the accuser of the brethren. సాతానుడు సహోదరుల మీద నింద మోపేవాడని ఆయనకి పేరు. That is one of his titles in Revelation 12. ప్రకటన గ్రంథంలో సాతాను బిరుదుల్లో ఇదో బిరుదు. Accuser of the brethren. సహోదరుల మీద నింద మోపేవాడు. And if I start accusing the brethren, ఒకవేళ సహోదరుల మీద నేను కూడా నింద మోపుతుంటే, then I'm holding hands with Satan. సాతాను పార్టీలో కలిసిపోయా. And Satan is saying, yes, do it. Do my work for me. సాతానుడు కూడా అంటాడు కదా, నా పని నువ్వే చేస్తున్నావు, బాగా చేయి అంటాడు. A lot of believers sitting in churches are doing the work of the devil. అనేక సంఘాల్లో కూర్చున్న విశ్వాసులు సాతానుడి పనులు చేస్తుంటారు. You know, there's a difference between Jesus Christ and Satan. సాతానుడికి యేసుక్రీస్తు వారికి ఒక తేడా ఉంది. Do you know the Bible says that Satan does something day and night? సాతానుడు ఒక పని రాత్రింబగళ్ళు చేస్తాడంట, తెలుసా? 24 hours. దినానికి 24 గంటలు. What does he do for 24 hours? 24 గంటలు ఏం చేస్తుంటాడు సాతానుడు? You would think that it should be saying that he tempts us for 24 hours. బహుశా మీరు అనొచ్చేమో 24 గంటలు కూడా మనల్ని శోధిస్తూ ఉంటాడండి. No. కాదు. It says in Revelation 12 ప్రకటన 12లో ఆ మాట చూస్తాం. and verse 10 ప్రకటన 12:10 that he accuses the brothers day and night. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడు. Now somebody who does something 24 hours, what do you call him? చూడండి, ఒక వ్యక్తి 24 గంటలు ఒకే పని చేస్తున్నాడంటే ఏమంటాం ఆ వ్యక్తిని? Full-time worker. సంపూర్ణ సేవకుడు దానికి. So Satan is a full-time worker. సాతానుడు కూడా సంపూర్ణ సేవకు సమర్పించుకున్నాడు. Day and night he does one job. రాత్రింబగళ్ళు ఒకటే పని. What is that job? ఏంటది? Find somebody to find some fault with. ఏదో ఒక వ్యక్తి సహోదరుని పట్టుకోవటం, నింద మోపటం. And none of us are perfect. మనలో ఏ ఒక్కరూ పరిపూర్ణులమేం కాదు. I'm sure the devil sees so many faults in me. I'm not perfect. ఏ అనుమానం లేదు, నేను పరిపూర్ణుడు కాదు. సాతానుడు నన్ను చూసినప్పుడు ఎన్నో కొరతలు కనపడతాయి. And if you live close enough to me, you'll see some faults in me also. ఒకవేళ నాకు సన్నిహితుడిగా నువ్వు జీవిస్తే నాలో కొన్ని పొరపాట్లు కనబడతాయి. And if I live close enough to you, I'll find some faults in all of you. ఒకవేళ మీతో సమీపంగా నేను జీవిస్తే మీలో ఎన్నో పొరపాట్లు నేను Because none of us are perfect. మనలో ఏ ఒక్కరూ పరిపూర్ణులు కాదు. Only perfect person that walked on earth was Jesus Christ our Lord. ఈ లోకములో పరిపూర్ణుడిగా నడిచిన వాడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. But you know, when the devil looks at a person, he only sees those spots. సాతానుడు ఒక వ్యక్తిని చూచినప్పుడు వ్యక్తిలో ఉన్న మచ్చలే కనబడతాయి. And he says, see, that's wrong, that's wrong, that's wrong, that's wrong. అది పొరపాటు, ఇది మచ్చ, అది డాగు అంటాడు. He never sees anything good. ఏ వ్యక్తిలో మంచిని చూడలేడు. And when you look at somebody, మీరు ఎవరైనా చూచినప్పుడు, and you only see what is bad, ఒకవేళ వారిలో మచ్చలే నీకు కూడా కనబడుతుంటే, then you can say that you got the eyes of Satan. వెంటనే చెప్పొచ్చు, సాతాను నేత్రాలు నువ్వు తెచ్చుకున్నావు. Because you're looking at them just like Satan looks at them. నిజంగా సాతానుడు ఎలా చూస్తున్నాడో నువ్వు అలాగే చూస్తున్నావు. Let me ask you, wives. భార్యలైన వారిని అడుగుతున్నా, can you see something good in your husband? మీ భర్తల్లో అసలు ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి లక్షణం చూసారా? Can you tell me 5 good things you can see in your husband quickly? మా ఆయన ఎంత మంచోడో అని 5 సంగతులు చెప్తావా? You have to think, what are the 5 things? ఇప్పుడు గోడుకోవాలి 5 ఏంటని. Okay, now tell me 5 bad things you see in your husband. 5 చెడ్డ సంగతులు ఏంటో చెప్పమని అడిగితే, oh, you can quickly write it down. 50 ఉంటాయి. What does that show? ఏంటో చెప్పేది. And likewise with husbands. భర్తలేం తక్కువ తినలేదు. మీరు Can you tell me 5 good things you've seen in your wife? 5 మంచి పనులు చెప్పండి మీ భార్య చేసేయంటే difficult. చాలా కష్టం. Tell me 5 bad things you've seen in your wife. 5 చెడ్డ పనులు ఏంటంటే, you can say it so quickly. ఆగన బ్రదర్ అప్పుడే కాదంట. We are born, we can say, with Satan's eyes. మనము సాతాను యొక్క నేత్రములు కలిగి జన్మించాం. That is the foolishness in our heart. మన హృదయంలో ఉండేటువంటి బుద్ధిహీనతది. So how to drive out this foolishness in the heart of God's child? దేవుని బిడ్డలో ఉండేటువంటి బుద్ధిహీనతను ఏ రీతిగా God has to discipline us. దేవుడు మనల్ని క్రమశిక్షణలో తీసుకురావాలి. And you know one way in which he disciplines us? ఆయన క్రమశిక్షణలో పెట్టే ఒక దారి ఏంటంటే, the same fault you find in somebody else, one day you'll do it yourself. వేరే వ్యక్తిలో చూచేటువంటి ఆ డాగు మచ్చే ఆపతనమే నువ్వు కూడా ఒక దినాన్ని చేస్తూనే ఉంటావు. So that way God teaches you. ఈ రీతిగా దేవుడు బోధిస్తుంటాడు. You were criticizing that person for something. పలానా విషయం గురించి ఆ వ్యక్తిని నువ్వు విమర్శిస్తూ వచ్చావు. You yourself have done it. ఇప్పుడు నీ జీవితం చూసుకో, నువ్వు చేసావు కదా. God disciplining you. దేవుడు ఆ రీతిగా క్రమశిక్షణలో పెడతాడు. When that happens, ఎప్పుడవుతుంది ఇది? humble yourself. ఆ రీతిగా జరిగితే దీనుడు కదా. Lord, ప్రభువా, you're now teaching me a lesson. నువ్వు నాకు ఇప్పుడు పాఠం నేర్పుతున్నావు. Not to criticize your servants. నీ సేవకుల్ని ఈ రీతిగా విమర్శించడం కాదు. I have done the same foolish thing now myself. ఇప్పుడు నేనే తప్పు పని చేశాను. Not to criticize your children. నీ పిల్లల్ని ఏమాత్రం విమర్శించను. Now Jesus' eyes are different. యేసుక్రీస్తు వారి యొక్క నేత్రాలు వేరు.
There's something that Jesus also does 24 hours. యేసుక్రీస్తు వారు కూడా 24 గంటలు చేసే పని ఒకటి ఉంది. The Bible says that. బైబిల్లో ఉన్నది. Do you know what that is? ఏంటో తెలుసా? That's in Hebrews chapter 7 హెబ్రీ 7వ అధ్యాయంలో చూడగలం. and verse 25. 25. Hebrews 7:25. హెబ్రీ 7:25. It says here that the last part, that Jesus Christ always lives to make intercession for us. ఇక్కడ వ్రాయబడింది, మన నిమిత్తమై విజ్ఞాపన చేయుటకు ఆయన నిరంతరము జీవించుచున్నాడు. 24 hours. 24 గంటలు. Here is Satan doing something 24 hours. ఇక్కడ చూస్తే సాతానుడు 24 గంటలు పనిచేస్తున్నాడు. And here is something Jesus doing 24 hours. ఇక్కడ యేసుక్రీస్తు వారు 24 గంటలు What పనిచేస్తున్నాడు. is the difference? ఏంటి తేడా? Here it is. Both of them are looking at one believer. ఆ వారిద్దరూ యేసుక్రీస్తు వారు సాతానుడు కూడా ఒక విశ్వాసి మీద చూస్తున్నారు. And they see a fault there. అక్కడ ఏదైనా పొరపాటు ఉందా? And Satan accuses. సాతానుడేమో నిందిస్తున్నాడు. See God, that is your child, see how he's behaving. వెంటనే సాతాను అంటాడు, దేవా నీ బిడ్డని చెప్తున్నావు కదా, చూడా మచ్చ అంటాడు. And some of us also can be like that. మనలో కొంతమంది అలాగే అవుతారు. Oh, see how that brother is doing that. చూడా సహోదరుడు ఎందుకు అలా చేస్తున్నాడు. That's exactly what Satan says. సాతానుడు చెప్పేది అదే. Now Jesus, యేసు ప్రభు అయితే he also sees that child of God doing something wrong. ఆ బిడ్డ కొంత పొరపాటు చేయడం యేసు ప్రభు కూడా చూస్తాడు. What does he do? ఏం చేస్తాడు? He says, oh Father, ఓ తండ్రి, please help him. ఈ వ్యక్తికి సాయపడు. Please forgive him because I shed my blood for నా him. రక్తం ఆ వ్యక్తి నిమిత్తం చిందించాను కనుక ఆ బిడ్డను Please forgive him. క్షమించు. Help him to repent. తిరిగి పశ్చాత్తాపడడానికి సాయపడు. Help him to give up that bad habit. ఆ చెడు అలవాటు విడిచిపెట్టడానికి సాయపడు. And Jesus doesn't go telling all the angels in heaven. యేసుక్రీస్తు వారి రీతిగా పరలోకంలో ఉండే దేవదూతలందరితో Not only he doesn't tell the angels in heaven, he doesn't tell all the other believers also. దేవదూతలకు కూడా చెప్పడైనా వేరే విశ్వాసులకు కూడా ఈ మచ్చ గురించి చెప్పడు. Have you ever heard the Lord tell you the faults of somebody else? ఎప్పుడైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు వేరే వారిలో ఉన్న లోపాలు నీతో చెప్తున్నావా? లేదు. The Lord tells me my faults. ప్రభువు నా తప్పులేంటో నాకు చెప్తాడు. I am an elder in a church with the responsibility for many believers. అనేక మంది విశ్వాసుల నిమిత్తం బాధ్యత వహించే ఒక సంఘంలో పెద్దనే. And even to me, the Lord does not tell me the faults of the believers in my church. నాతో కూడా నా సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క లోపాలు ప్రభువు చెప్పడు. Because he doesn't tell one person's faults to another person. ఎందుకంటే యేసు ప్రభు వారు ఒకరి లోపాలు ఇంకొకరితో చెప్పడు. Because he's not a gossip. ఎందుకు చేస్తారంటే ఆ రీతిగా ముచ్చట్లాడేవాడు కాదు. He does not accuse people. ప్రజలను ఆయన నిందించడు. What does he tell me? ఆయన నాతో ఏమంటాడు? He tells me only my faults. నా తప్పులే నాకు చెప్తాడు. He does not even tell me my wife's faults. నా భార్య యొక్క పొరపాట్లు కూడా నాకు చెప్పడు. The devil is there to say all that. అవన్నీ చెప్పే పని సాతానుడిది. So when you hear some voice telling you somebody else's faults, now you know which voice that is. చూడండి, ఎవరైనా వచ్చి వేరే వ్యక్తి గురించి ఇది ఎలాంటోడు అలాంటోడు అని చెప్తే ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీకు తెలిసిందా? Whose voice is that? అది ఎవరి స్వరం అది? Don't forget that from today. నేటి నుంచి అది మర్చిపోకు. When you see a fault in somebody, be like, have Jesus' eyes. చూడండి, ఎవరిలో అయినా ఏదైనా లోపం ఉంటే యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న నేత్రాలు కలిగి ఉండు. Pray for them. వారి నిమిత్తం ప్రార్థించు. They are weak like you are weak. నీ వ్యక్తి బలహీనుడు, వాళ్ళు బలహీనులే. And you pray for them. నువ్వు వారి నిమిత్తం ప్రార్థించు. That is like pouring water on a tree that is drying up. అంటే ఎండిపోతున్న చెట్టుకి నీళ్లు పోసినట్టు. You know, that's what prayer is. అదే ప్రార్థన. You see one tree drying up. ఒక చెట్టు ఎండిపోతుంది చూశావు. And instead of just criticizing it, look at this tree, it's all drying up. ఎండిపోతుంది తీసేయండి అని చెప్పేసి అని విమర్శించే బదులు. That's what the devil does. అది సాతానుడు చేసే Instead of doing that, ఆ రీతిగా చేసే బదులు pour some water. నీళ్లు పోయి You pray. ప్రార్థించు. And suddenly you see that tree is becoming green again. అకస్మాత్తుగా మళ్ళీ ఆ చెట్టు పచ్చగా వస్తుంది. And do you know what will happen? ఏమవుతుందో తెలుసా? See Proverbs chapter 11. సామెతలు 11. It's a beautiful verse. చక్కటి మాట. How will God reward you for pouring water on somebody's drying tree? ఎండిపోతున్నటువంటి చెట్టుకి ఓ వ్యక్తికి నీళ్లు పోయడం ద్వారా దేవుడు నీకు ఏ రీతిగా ప్రతిఫలం ఇస్తాడు? This is a wonderful promise. ఇది అద్భుతమైన వాగ్దానం. When you see somebody drying up in some way, ఎక్కడో ఎవరో ఎండిపోవడం చూస్తే instead of criticizing him, వారిని విమర్శించేదానికి బదులు pray for him. వారితో ప్రార్థించు. Pour some water on his drying tree. ఆ ఎండిపోతున్న చెట్టుకి కొంత నీళ్లు పోయి. Proverbs 11:25 says, 11:25 ఉంది. the last part, he who waters others will be watered himself. రెండవ వరుస, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. That means when I pour water on some poor brother's tree drying up, నేను దాని భావం ఏంటంటే ఎండిపోతున్న నా సహోదరుడికి నేను కొంచెం నీళ్లు పోస్తే God will see me doing Jesus-like action. యేసు ప్రభువు లేదా దేవుడు యేసుక్రీస్తు వారు చేస్తున్న పని నేను చేస్తున్నట్టుగా చూస్తాడు. And he will pour some water on my drying tree. అప్పుడు ఎండిపోతున్న నా బ్రతుకుకి ఆయన కొన్ని నీళ్లు పోస్తాడు. And what will happen to me? అప్పుడు నాకేమవుద్ది? I will always be green. నేను ఎప్పుడు పచ్చగా ఉంటా. Jesus' army that has got very few soldiers, యేసుక్రీస్తు వారి యొక్క సైన్యంలో మాత్రమే కొంతమంది సైనికులు ఉన్నారు. who pray for people, ప్రజల నిమిత్తం pour water ప్రార్థించేవారు, on them. వారికి నీరు పోసేవారు. And that is why many believers are dry. అందుచేతనే అనేక మంది విశ్వాసులు ఎండిపోతున్నారు. Many years ago, I prayed one prayer to God. అనేక సంవత్సరాల క్రితము ప్రభువుకు ప్రార్థన చేశాను. I said, Lord, I never want to be dry in my life. ప్రభువా, నా జీవితంలో ఎప్పుడు నాకు ఎండిపోయే పరిస్థితి వద్దు. I always want to be fresh. నేను ఎప్పుడు తాజాగా ఉండాలి.
And this is one of the things the Lord spoke to me. ప్రభు నాతో మాట్లాడిన మాటల్లో ఇదొకటి. Stop pointing your finger at other people. వేరే వారి వైపు నీ వేలెట్టి చూపించడం మానివేసేయ్ అన్నాడు. I'm not saying I never did it. I did such foolish things when I was a young believer. చూడండి, ఎప్పుడు నేను ఇతరులను నిందించలేదని చెప్పేసి నేను అనటం లేదు. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎంతో మందిని I నిందించాను. also pointed fingers at people just like the devil. ఆ సాతాను వలె వేరే వారి వైపు వేలెత్తి చూపించేవాడిని. But I suffered because of it. ఆ రీతిగా చేయడం ద్వారా నేను బాధనుందా. I became dry. నేను ఎండిపోయా. And the Lord said, finish with that. ప్రభు అన్నాడు, చేసింది చాలు అన్నాడు. You just judge yourself. నీకు నువ్వు తీర్పు తీర్చుకో. See what it says in Isaiah 58. యెషయా 58లో ఏముందో చూద్దాం. Here is a beautiful promise. చక్కని వాగ్దానం ఉన్నది. Here it tells us how in the last part of verse 11 you can be like a watered garden, like a spring of water whose waters never fail. 58వ అధ్యాయం యెషయా 11వ వచనం 2వ భాగము. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండెదవు. What a wonderful promise. ఎంత అద్భుతమైన వాగ్దానం. The rest of that verse in the beginning says the Lord will continually guide you. ఆ వచనంలో మొదటి భాగం చూస్తే యెహోవా నిన్ను నిత్యము నడిపించును. You will find God's will in all types of difficult situations. అన్ని కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోగలవు. While other people are confused about God's will, God will guide you continually every day. వేరే వారు దేవుని చిత్త విషయంలో కలవలో ఉన్నప్పుడు కూడా అనుదినము నిత్యము యెహోవా నిన్ను నడిపిస్తాడు. I have really experienced that in my life. ఆ జీవితంలో దీనిని నేను అనుభవించాను. For so many years, ఎన్నో సంవత్సరాలు God has saved me from going to places where I would waste my time. నా యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకుంటే అక్కడికి వెళ్తే వ్యర్థమవుతుంది అటువంటి ప్రదేశాలకు వెళ్ళకుండా దేవుడు He has led me to places where I can do something profitable. ఏదైనా లాభదాయకమైన పని చేసే ప్రాంతాలకే నడిపించాడు. Don't you want to live your life like that? ఆ రీతిగా జీవించాలని ఆశ లేదా? So many believers are wasting their life. ఎంతో మంది విశ్వాసులు జీవితాలు వ్యర్థం They don't చేసుకుంటారు. allow the Lord to guide them continually. ఎందుచేతనంటే ఎడతెక్క తమ జీవితాలు నడిపించేదానికి ప్రభువుకి అనుమతి Now ఇవ్వడు. you must say, Lord, I want this verse 11 fulfilled in my life. ప్రభువా, ఈ 11వ వచనం నా జీవితంలో నెరవేర్చబడాలని I want you to కోరుకోవాలి. guide me continually. నన్ను ఎడతెక్క నువ్వు నడిపించు. And then it says in verse 11, the Lord will satisfy your desire in scorched places. క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. Yes, with his famine everywhere, but he'll satisfy you. చుట్టూ కరువు ఉన్నా గానీ నిన్ను తృప్తిపరుస్తాడు. And he will give strength to your bones, it says. అక్కడ రాయబడింది, నీ ఎముకలను బలపరచును. That means he'll give you physical healing. అంటే భౌతికమైనటువంటి స్వస్థత ఇస్తాడు. And he'll make you like a watered garden, not like a dry garden. ఎండిపోయిన తోట కాదు, నీరు కట్టిన తోటగా He చేస్తాడు. himself will water you. తానే నీకు నీరు పోస్తాడు. And not only that, అంతేకాదు, you yourself will become like a spring of water which is never failing but always giving out water. అంతేకాదు నీవు కూడా ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఓటలా, ఎప్పుడూ తప్పిపోవు, నీరు ఊరుతూనే ఉంటుంది, అలా ఉంటావు. That must be the longing of every one of us. మనలో ప్రతి ఒక్కరి ఆశ ఆ రీతిగా ఉండాలి. Lord, make me like a continual spring of water. ప్రభువా, ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊటగా నన్ను చెయ్యి. That every time I open my mouth, some good clean water comes out. ప్రతిసారి నా నోరు తెరిచినప్పుడు ఆ రీతిగా ఉంటే మంచి శుద్ధమైన జలం బయటకు వస్తుంది. Not only when you preach in a pulpit, ఏదో పులిపిట్ మీద మాట్లాడేటప్పుడే కాదు, even in ordinary conversation. సామాన్యమైన సంభాషణలో సైతం. See, 90% of us don't stand in a pulpit. చూడండి, మనలో 190 మంది పులిపిట్ మీద నిలబడం. But we open our mouth so many times a day. అయినా గానీ దినంలో ఎన్నో సార్లు నోరు తెరుస్తూనే We ఉంటాం. all speak. అంతా మాట్లాడుతుంటాం. And whenever you speak, God's will is that your words must be like a spring of water, fresh water. నువ్వు ఎప్పుడు మాట్లాడినప్పుడు కూడా దేవుని చిత్తం ఏంటంటే నీ మాటలు ఎప్పుడు ఉబుకుచుండు తాజా నీటిగా ఉండాలని కోరుతున్నాడు. Not dirty, muddy water coming out of your mouth. ఏదో మన యొక్క నోటి నుంచి మురికి నీళ్లు కాదు వచ్చేది. But good, clean, fresh water coming out of your life. శుద్ధమైన పవిత్రమైన స్వచ్ఛ జలం నీ నుంచి And బయటకు if వెళ్ళాలి. you want this life, what should you do? ఇటువంటి జీవితం కావాలంటే నువ్వేం చేయాలి? There are a number of things listed here. ఇక్కడ ఎన్నో సంగతులు But I వివరించబడ్డాయి. want to point out one thing to అయితే you. ఒక సంగతి మీకు చెప్తాను. The last part of verse 9. 9వ వచనంలో చివరి భాగము, If you remove the yoke from your midst and this pointing of the finger and speaking wickedness. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపు, తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాటయు నువ్వు మాని. He is pointing the finger ఈ రీతిగా వేలు పెట్టి చూపించేది, and speaking wickedness about other people. వేరే వారి గురించి చెడు మాటలు చెప్పేది. The Lord says, get rid of it from your life. ప్రభు అంటాడు, దీనిని విడనాడు, Remove it. దాన్ని తీసివేయి, Kill the snake. ఈ విషయాన్ని చంపివేయి. Then what will happen? అప్పుడేమవుతుంది? It says in verse 9, you will call and the Lord will answer and you will cry and he will say, here I am. అప్పుడు 9వ వచనంలో ఉంది, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నానను. That means it's like, prayer is like a telephone call. అప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవునికి టెలిఫోన్ చేసినట్టు ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నెంబర్ కొడతావో God picks it up. వెంటనే ప్రభు ఫోన్ ఎత్తుతాడు. Hello, ఏంటి, what do you want? ఏం కావాలి? Then you can talk to him. నువ్వు ఆయనతో మాట్లాడొచ్చు. But there are some other people, కొంతమంది ఉన్నారు, you dial అలాగా కొడతానే ఉంటారు. and God sees the caller ID. That is that fellow. అక్కడ ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందా అనేటువంటి దేవుడి దగ్గర నెంబర్ వచ్చేది.
No. ఈ నంబర్ అయితే వద్దు, Let him keep on ringing. అలాగా ఊరుగా చేస్తా ఉండనే అంతే. You know that God doesn't listen to some prayers? చూడండి, దేవుడు కొంతమంది ప్రార్థనలు వినడు తెలుసు కదా. Because he knows this fellow is pointing the finger at so many people. ఎందుచేతనంటే ఈ వ్యక్తి వేలు ఇక్కడ చేయబోని తిప్పి ముందు ఇతరుల వైపు తిప్పాడు. It says here, when you call, he'll say, here I am, hello. నువ్వు ఫోన్ చేయగానే ఇదిగో నేను ఉన్నానంటాడు. What a wonderful promise. ఎంతో అద్భుతమైన వాగ్దానం. I wanted to be like that. నేను ఆ రీతిగా ఉండాలని And it's even better than that. దానికన్నా శ్రేష్టమైన సంగతి. God says, దేవుడు అంటాడు, before I call, నేను మొరపెట్టక మునిపే he will call me and say, hello, you wanted to ask something? ఆయన నాకు ఫోన్ చేసి అంటాడు, ఏంటి ఏదో అడుగుదాం అనుకున్నావు కదా అంటాడు. You know, it says that in Isaiah 65 verse 24. యెషయా గ్రంథం 65:24 ఆ మాట మనం చూస్తాం That's a కదా. wonderful promise. అద్భుతమైన వాగ్దానం. Have you ever had that experience? ఎప్పుడైనా అటువంటి అనుభవం ఉన్నదా? You wanted to call somebody, ఎవరినైనా పిలవాలనుకున్నావు, and as you were thinking about it, he called you. ఒకవేళ ఆ వ్యక్తితో మాట్లాడాలనుకున్నప్పుడు అక్కడి నుంచే ఫోన్ వచ్చింది అనుకో. So you wanted to call me? నీవు నాకు ఫోన్ చేయాలనుకున్నావు కదా అంటే, Imagine if God deals with you like that. ఒకవేళ దేవుడే నీ జీవితంలో ఆ రీతిగా చేస్తే ఎలా ఉంటుంది ఊహించు. That before you call, నువ్వు వేడుకోక మునిపే he calls ఆయన ఫోన్ చేసి and said, yes, my son, my daughter. అయ్యా నా కుమారుడు కుమార్తె చెప్పు, What do you want? ఏం కావాలా? Say, Lord, I want this particular thing. ప్రభువా పలానాది కావాలి. Oh, that yesterday itself, I've already answered that for you. అదా నిన్నే పోస్టులు వేసిన ఇవాళ వచ్చేదంటాడు. That's what it says here. అదే ఇక్కడ రాయబడింది. Before they call, I will answer them. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. Whereas there are other people, కొంతమంది ఉన్నారు, they ring. వాళ్ళు ఇలా డైల్ చేస్తారు. Why? God's not picking it up. దేవుడు ఎందుకు అక్కడ ఫోన్ తీయటం లేదు? You ring again. ఇంకోసారి No answer. ఏ No జవాబు answer. లేదు, జవాబు లేదు. He's there, but he won't pick it up. ఆయన అక్కడ ఉన్నాడు కానీ ఆయన ఫోన్ తీయటం లేదు. You know why? ఎందుకు తెలుసా? Because you got this bad habit, ఏది చేయాలంటే వేలు ముందుండింది, pointing the finger. వేరే వారి వైపు చూపిస్తూ వచ్చింది. That is why God is not picking up the phone when you call him. అందుచేతనే దేవుడు నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన జవాబు ఇవ్వటం లేదు. Let me repair my own house నా first. ఇల్లు ఏదో రిపేర్ చేసుకోవాలి ముందు. Isn't that a good advice I'm giving you? అది మంచి సలహా కదా. Somebody's house may be leaking. ఒకవేళ ఎవరింట్లోంచో నీళ్లు కారుతున్నాయి, Your house is also leaking. నీ ఇంటిలో బొత్తిగా దారలే. Fix your house first. మొట్టమొదటి ఇల్లు సరి చేసుకో. And that will be a good example for that person to follow. కాబట్టి ఆ వ్యక్తి వెంబడించేదానికి ఇది మంచి సలహాగా ఉంటుంది. So very often God disciplines us because we are pointing the finger at other people. అనేక సార్లు ప్రభు మనల్ని క్రమశిక్షణలో పెడతాడు, ఎందుకంటే వేరే వైపు వేలెత్తి చూపిస్తుంటాం. In many ways. అనేక రీతిలుగా. Sometimes He allows us to fall into sin. కొన్ని సార్లు ఈ రీతిగా పడిపోయేటట్టు పాపములు చేస్తాడు. God does not cause you to sin. దేవుడు ఎప్పుడు కూడా పాపం చేయమని నిన్ను పిలవడు. God never even tempts people, the Bible says. బైబిల్లో ఉంది, దేవుడు ఎప్పుడు ప్రజలను శోధించడు. The devil tempts you. సాతానుడు శోధిస్తాడు. But God withdraws His grace from you, so you fall into sin. దేవుడు తన యొక్క కృపను వెనక్కి లాక్కుంటాడు కనుక నువ్వు పాపంలో పడిపోతావు. Why does He allow you to fall into sin? ఎందుకు ఆ రీతిగా పాపంలో Because you are going around with this pointing of the finger. ఎందుచేతంటే ఎప్పుడు ఇతరుల వైపు వేలు పెట్టి చూపించే లక్షణం ఉంది. God says, I have to teach that child of mine a lesson. అప్పుడు దేవుడు అంటాడు కదా, ఆ నా కుమారుడికి ఒక పాఠం చెప్పాలి. He has to fall into sin. కాబట్టి ఆ రీతిగా పడిపోవాలి. Or He may allow you to face some terrible financial problem. లేకపోతే ఏదో భయంకరమైన ఆర్థికపరమైన ఇబ్బందులు పెడతాడు. The business will fail. వ్యాపారం తప్పిపోతుంది. Other ungodly people, their business is prospering. భక్తి లేని వారి యొక్క వ్యాపారం వృద్ధి అవుతుంది. When you disobey God, that is what happens. నువ్వు దేవుడికి అవిధేయుడు అయితే ఏమవుద్ది? You know, once the apostles, we read in John 21, said, we have finished with being apostles, now we are going back to fishing. 21వ అధ్యాయం యోహాను సువార్తలో అపోస్తలులు అనుకున్నారు కదా, ఇంకా ఈ సువార్త ప్రకటించడం మానేస్తాం, ఇంకా చేపలు పట్టేదానికి పోతామన్నారు. God had told them to leave their nets and come and be apostles. దేవుడు అన్నాడు, And all the other boats are going with plenty of fish. మిగిలిన దోణులన్నీ కూడా చేపలతో నిండి ఉన్నాయి. Because they are all ungodly businessmen. వారంతా కూడా భక్తి లేనటువంటి వ్యాపారస్తులు. Their business is prospering. వారి యొక్క వ్యాపారం వృద్ధి అవుతుంది. You're a child of God. నువ్వు దేవుని బిడ్డవి. And you're doing something wrong in your life. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా పొరపాటు చేస్తుంటే God is allowing you to suffer financially. దేవుడు ఆర్థికంగా లేమిలో ఉంచుతాడు. That is a discipline. అది ఆయన యొక్క క్రమశిక్షణ. You must humble yourself. దీనుడిగా రావాలి. Don't get angry with God and say, oh God, why aren't you blessing my business? ఓ దేవా, ఎందుకు నా వ్యాపారం వృద్ధి చేయటం లేదని ఆయన మీద కోపడుకో. Lord, teach me what I have to learn here. ప్రభువా, ఈ పరిస్థితుల్లో ఏ పాఠం నేర్చుకోవాలో